ప్రియమైన దేవుడి బిడ్డారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యానికి పరిచర్యకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ఇదిగో మన కన్న తల్లి అయిన మన కథోలిక శ్రీ సభ మనకి ఎన్నో గొప్ప పరమరహస్యాన్ని అందించిందండి. ఆ యొక్క చారిత్రక విషయాల్ని ఆధారంగా చేసుకుని. కాబట్టి ఈరోజు మనం ఒక గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నాము. అదేంటంటే మన మరియ తల్లి అయిన నిష్కలంక మాత హృదయ మహోత్సవము. నిష్కలంక మాత అనగా నిర్మల మాత, అమలోద్భవి మాత. అయితే నిన్నటి రోజున మనం అందరం ఒక గొప్ప పండుగను కొనియాడి ఉన్నాం. అదేంటి అనంటే యేసునాథుని తిరు హృదయ మహోత్సవము కదండి. ఎస్, నెక్స్ట్ డేనే ఈరోజే అమ్మ మరియ తల్లి యొక్క హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. అంటే నిన్నటి రోజుకి ఈ రోజుకి దేవుడు ఏదో మనకి చెప్పాలనుకుంటూ ఉన్నాడు. కథోలిక శ్రీ సభ మనకి ఏదో ఒక గొప్ప రహస్యాన్ని బోధించాలని ఆశపడుతుంది. కాబట్టి ఇలా మనం క్యాలెండర్లో చూసినట్లయితే మనకి క్లియర్గా అక్కడ ఉంటుందండి, ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మదర్ మేరీ అని. అంతకు ముందు రోజు అంటే నిన్నటి రోజును 7వ తారీఖు జూన్ నెలలో 7వ తారీఖున మోస్ట్ సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అనేసి ఉంటుంది. అమ్మ మరియ తల్లి మన అమలోద్భవి మాత గురించి 9వ భక్తినాథ పాపు గారు 1854లో అమ్మ మరియ తల్లి యొక్క గొప్పతనం గురించి ఇలా ప్రకటించి ఉన్నారు. అమ్మ అద్వితీయ దైవానుగ్రహం వలన, ప్రత్యేక దేవుని వరం వలన, యేసుక్రీస్తు సాధించు ఫలము వలన, జన్మ పాప మాలిన్యము నుండి మరియ తల్లి భద్రపరచబడింది అనే పరమ రహస్యాన్ని అందరికీ ప్రకటించి కథోలిక శ్రీ సభకు ఈ పరమరహస్యాన్ని గురించి వివరించి ఉన్నారు. 9వ భక్తినాథ పాపు గారు చెప్పిన పరమరహస్యంలోని మొదటి లైన్ మనం చూసుకున్నట్లయితే అమ్మ అద్వితీయ అనుగ్రహం వలన అని ఉంది కదండి. ఎస్, అది ఆ వాక్యం మనం ఇక్కడ ధ్యానిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనము. దేవదూత మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. గొప్ప వాక్యం అండి. నీవు దేవుడి యొక్క అనుగ్రహం పొంది ఉన్నావు. అనుగ్రహం ఎలా వస్తుందండి? ఒక 1 డే కూర్చొని ప్రేయర్ చేస్తే అనుగ్రహం వచ్చేస్తుందా? మళ్ళీ రేపు మళ్ళీ నువ్వు పాపంలో పడిపోయి మళ్ళీ నీ యొక్క పాప జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే దేవుడు దర్శనమిస్తూ ఉంటాడు ఆ రోజు? లేదు కదా. అది ఎలా ఉంటుంది? ఎన్నో సంవత్సరాల జీవితము, ఎన్నో క్షణాలు, ఎన్నో గంటలు నువ్వు చేసిన ప్రతి పని దేవుడు చూసి అప్పుడు నీకు దేవుడు దైవానుగ్రహాన్ని ఇస్తాడు. మనందరిలో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎవరైనా చూస్తున్న ఎవరైనా సరే అండి, ఇప్పటి వరకు కనీసం దైవానుగ్రహం కాకపోయినా కలలో అయిన దేవుడు కనిపించాడా అండి? మీకు కలలో అయిన దేవదూత కనిపించిందా? చాలా తక్కువ మందికి అది కూడా. మరి అమ్మ మరియ తల్లికి ఇక్కడ కలగాలండి. నిజంగానే అమ్మ మరియ తల్లి దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు అని దేవదూత మరియ తల్లితో చెప్తుంది. ఈ మాట మనం కరెక్ట్ గా చూస్తే అండి, జకరియా గారికి చెప్పలేదండి. ఇదే 1వ అధ్యాయంలో జకరియా గారికి ఇదిగో భయపడకు, నీ ప్రార్థన దేవుడు చెవియొగ్గి ఉన్నాడు అని చెప్పబడింది అంతే. మళ్ళా ఓల్డ్ టెస్టిమెంట్ లో మనము పాత నిబంధనలకు వెళ్తే నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన అంగీకరించబడింది, దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు అనేసి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా అమ్మ మరియ తల్లికి ఇచ్చినట్టుగా ఇదిగో నీవు దేవుని యొక్క అనుగ్రహం పొంది ఉన్నావు అని చెప్పబడలేదు ఎక్కడ కూడా. ఇదొక ఎత్తైతే ఇంకొక మాట మనం చూద్దామండి. 28వ వచనము. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. చూడండి, అనుగ్రహ పరిపూర్ణురాలా. ఈ మాట పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరికీ కూడా సంబోధించినట్టుగా మనకు కనబడట్లేదు. అనుగ్రహ పరిపూర్ణురాలా. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే ఇప్పుడు దేవదూతానికి వచ్చేసి ఒక పేరు పెట్టి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని చెప్పినట్టు కాదండి అది. అమ్మ మరియ తల్లి యొక్క జీవిత విధానాన్ని చూసిన దేవుడు అమ్మకి ఆల్రెడీ అనుగ్రహాన్ని ఇచ్చినాడు. అది ఏం అనుగ్రహం అంటే ఇదిగో దేవుడి యొక్క కృపను కంప్లీట్ గా పొందుకునే యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇదిగో దేవదూత దర్శనం ఇచ్చింది. అందుకే నెక్స్ట్ వర్షన్ చూడండి. ఏలిన వారు నీతో ఉన్నారు. ఎవరితో అండి? అమ్మ మరియ తల్లితో. దేవుడే, స్వయాన దేవుడే నీతో ఉన్నాడు. స్వయాన దేవుడే నీతో ఉన్నప్పుడు మరి దైవానుగ్రహం ఎందుకు ఉండదు? ఉంటుంది కదా. కాబట్టి
అమ్మ అద్వితీయ దైవానుగ్రహము వలన. ఇది మొదటి అంశం. అయితే రెండవ అంశం మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక దేవుని వరం వలన. ఇది మనకు అర్థం కావాలంటే అండి, దేవుడి యొక్క వరం ఏంటి? అమ్మ మరియ తల్లికి ఏమిచ్చాడు దేవుడి యొక్క వరం అంటే? చూద్దామా? అదేంటంటే, ఇదిగో లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. అమ్మ మరియ తల్లి అడుగుతుంది, ఇదిగో నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎట్లు జరుగును అని. 35వ వర్షంలో అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఇప్పుడు మనందరికీ తెలుసండి, పరిశుద్ధాత్మ వరాలంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి వచ్చినప్పుడు మనం కలిగి ఉన్న వరాలు ఏవైతే ఉంటాయో, కృపావరాలు, ఆత్మవరాలు అని అంటాం. అదేవిధంగా అమ్మ మరియ తల్లి పొందుకున్న దేవుడి యొక్క వరము ఏంటి అని అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుణ్ణే దేవుడు తన యొక్క గర్భములో ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, అమ్మ మరియ తల్లి కన్యగా ఉంది. అయితే ఒక కన్య గర్భము ధరించడము అసంభవమైన విషయము, అసాధారణమైన విషయము, ప్రపంచాన్ని అస్తవ్యస్తంగా చేసే విషయం అండి. ఇది నమ్మలేని విషయం అనమాట. అలాంటిది అసాధ్యమైనది కూడా దేవుడు సాధ్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క గర్భానికి శక్తి ఎంతో అవసరం, ఒక అద్భుతమైన వరం ఎంతో అవసరం. కాబట్టి ఇదిగో దేవుడి వరం వలన అమ్మ మరియ తల్లి గర్భాన్ని ధరిస్తుంది. అయితే ఈ వరం యొక్క గొప్పతనం మరొకసారి చూద్దాం మనం ఇక్కడ. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనము. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లు పలికెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆశీర్వదింపబడింది, అది ఒక వరం, అవునా? ఎస్, ఆశీర్వదింపబడింది. నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను. మీరు కరెక్ట్గా చూస్తే అండి, ఒక ఫలం అంటే ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. వరము, ఫలము, ఈ రెండు అటాచ్డ్ అండి. పరిశుద్ధాత్ముడి యొక్క వరాలతో నింపబడిన బిడ్డలు పరిశుద్ధాత్మ ఫలాలలో నడవడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని గడించడానికి మనకి ఫలాలు ఎంతగానో సహాయపడతాయి. అదేవిధంగా అమ్మ మరియ తల్లి పరిశుద్ధాత్ముడి యొక్క వరాన్ని పొందుకుంది. అయితే ఇప్పుడు ఆ ఫలం ఎవరు అనంటే యేసు ప్రభుల వారు గర్భములో ఉన్నారు, అవునండి? ఎస్. అందుకే దేవుడి మాటలు విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు, నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. మామూలుగా మనము ఒకవేళ మనకి ఎవరైనా ప్రాఫెసీ ప్రవచనం చెప్పి ఇది తప్పకుండా నెరవేరుతుందా మన నమ్ము అంటే మాక్సిమం మనకు టైం పడుతుందండి నమ్మడానికి. అది అసాధారణమైన విషయమైనా, సాధారణమయ్యే విషయమైనా, ఒకవేళ పాసిబుల్ అయ్యే విషయమైనప్పటికీ ఏమవుతుందో ఏమో అంటే బయటికి నేను విశ్వసిస్తున్నానని చెప్పినప్పటికీ మనస్సులో ఎక్కడో డౌట్ కదండి. ఎస్. కానీ అసలు ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ పరచడానికి దేవుడికి సాధ్యమే. అసాధారణ విషయము సాధ్యపరచడానికి దేవుడికి సాధ్యమే. కానీ నమ్మడానికి నీకు సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి మీరు. నీకు అసంభవంగా అనిపిస్తూ ఉంటాయి కదా కొన్ని విషయాలు, ఇంత ట్రెమెండస్ గా జరగాలి ఒక అద్భుతం అంటే నిజంగా అసంభవంగా కనబడుతుంది, ఇంపాసిబుల్ అనిపిస్తుంది. కానీ దేవుడి మాటలు నెరవేరుతాయని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అమ్మ మరియ తల్లి ధన్యత్వాన్ని ఎక్కడ పొందుకుందంటే ఇదిగో విశ్వాసము. ఎలా వచ్చింది ఆ విశ్వాసము? ఇదిగో పరిశుద్ధాత్మ వరమైన విశ్వాసము వలన. అంటే దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో అమ్మ మరియ తల్లి యొక్క గొప్ప స్థానం మనకు అర్థం కావాలండి. అందుకే ఈ యొక్క రెండో అంశము దేవుని వరం వలన అని ఉంది. మూడో అంశానికి మనం వెళ్తే గనక యేసుక్రీస్తు సాధించు ఫలము వలన. ఈ వాక్యం ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం. అదేంటంటే లూకా 1వ అధ్యాయము 42వ వచనము. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను కదండి. ఈ యొక్క వాక్యానికి కూడా ఈ మూడో అంశం టాలీ అవుతుంది. ఎలా చెప్పొచ్చు అంటే యేసుక్రీస్తు సాధించు ఫలం వలన అంటే యేసు ప్రభుల వారు ఆల్రెడీ అమ్మ మరియ తల్లి గర్భంలో ఉన్నారండి. అంటే దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక ఆల్రెడీ స్టార్ట్ అయింది కదండి. దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యేసు ప్రభువు డైరెక్ట్ గా వచ్చి ఆకాశం నుంచి భూమి మీద పడి డైరెక్ట్ గా వెళ్ళి స్త్రీ మీద మరణించాడా ఏంటి? లేదు కదా. ఎలా జరిగింది? ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంది కదా, స్టెప్ బై స్టెప్ అనే ప్రాసెస్ ఉంది.
అంటే యేసుక్రీస్తుల వారు ఏదైతే దేవుడి యొక్క చిత్తాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చారో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనంటే ఆ రక్షణ ప్రణాళిక ఇదిగో అమ్మ మరియ తల్లి గర్భము నుండే రక్షణ ప్రణాళిక స్టార్ట్ అయింది. అమ్మ మరియ తల్లి ముఖ్యమైన పాత్ర రక్షణ ప్రణాళికలో. కాబట్టి ఏలిన వారు నీతో ఉన్నారు, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, దేవుడి మాటలో విశ్వసించిన నీవు ధన్యురాలవు అని ఎలుగెత్తి పలుకుతున్న ఎలిజబెత్తమ్మ గారిని మనం చూడాల్సింది పరిశుద్ధ ఆత్మదేవుని. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడింది దేవుడి యొక్క వాక్యం కాబట్టి కదండి. ఎస్, అయితే యేసు ప్రభుల వారే వాక్కై ఉన్నారు కదండి. ఎస్, ఆ వాక్యమే మనకు చెప్తూ ఉంది ఇదిగో అమ్మ మరియ తల్లి ధన్యురాలు అని. ఎవరు నమ్మకపోయినా అమ్మ మరియ తల్లి యొక్క విశ్వాసం గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రక్షణ ఫలంలో ఒక గొప్ప విషయము మనం చూసినట్లయితే అండి, మనందరికీ సింపుల్గా అర్థం కావాలంటే మనం ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్స్ లైక్ బైబిల్ వర్సెస్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయండి, అసలు టైం సరిపోదు. కానీ ఒక సింపుల్గా చెప్దాము. అసలు అమ్మ మరియ తల్లి గర్భం నుండి స్టార్ట్ అయిన ఈ యొక్క రక్షణ ప్రణాళిక, ఈ యొక్క రక్షణ ఫలము, ఈ యొక్క ఫలము ఎప్పటి వరకు అమ్మ మరియ తల్లి బిడ్డని దేవుడి యొక్క మార్గములో నడిపింది, దేవుడి యొక్క ప్రణాళికలో రక్షణ ప్రణాళికలో ఉండుటకు తన సాయశక్తులా ప్రయత్నించిందో మనం చూస్తే కనుక లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వర్షం అండి. మామూలుగా మనం చూస్తే 41వ వర్షం నుంచి చూస్తే కనుక అక్కడ మరియ తల్లి జోజప్ప గారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఎవరిని తీసుకొని? 12 సంవత్సరాల వయస్సు ఉన్న యేసుప్రభుల వారిని తీసుకొని. వారికి పిల్లలు లేరండి. ఇక్కడ మనకు అర్థం కావాలి. ఎందుకు అంటే ఒకవేళ యెరూషలేము దేవాలయానికి వీరు వచ్చేదైతే పిల్లలందరినీ తీసుకొని రావాలి కదా. అమ్మ మరియ తల్లికి జోజప్ప గారికి పిల్లలు ఉన్నారు అనే విషయం నిజమైతే, ఒకరు మీరు అనుకుంటున్న ఊహాలోకం నిజమైతే, ఒకవేళ అనుకుంటే అమ్మ మరియ తల్లి మరి తన పిల్లలందరినీ తీసుకొని రావాలి కదా. ఎందుకు యేసుప్రభుల వారితో ఒక్కరితోనే వచ్చింది? కనీసం తన పిల్లల్ని వారి యొక్క ఇంటి దగ్గర విడిచిపెట్టి కేవలం యేసుప్రభుల వారిని తీసుకొని వచ్చింది అని మాత్రం కూడా లేదు ఇక్కడ. కానీ యేసుప్రభుల వారితో వచ్చిన వీరు యేసుప్రభుల వారు 3 రోజులు తప్పిపోయినారు, కనబడలేదు. దాని తర్వాత వెనక్కి తిరిగి వచ్చారు. అమ్మ మరియ తల్లి జోజప్ప గారు వచ్చి వెతికిన తర్వాత దొరికిన తర్వాత ఇదిగో 51వ వర్షంలో అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. క్రియ అండి, క్రీస్తుని క్రియ రూపంలో కనపరుస్తూ ఉన్నాడు. 4వ ఆజ్ఞ పాటించాలని, అంటే తల్లిదండ్రులకి నేను గౌరవాన్ని ఇస్తూ ఉన్నాను, తండ్రులకు నేను లోబడి జీవిస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుడు కేవలం మాటలు చెప్పేవాడైతే క్రియారూపకంలో చూపించకపోయేది ఉంటే మరి దేవుడు ఎందుకు అవుతాడు? అవ్వడు కదండి కదా. ఎస్, కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇదిగో నా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళి విధేయుడైనా జీవించాను. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము దేవుడే కాబట్టి అవునండి. ఎస్, తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకుని, చూడండి, మనస్సున పదిలపరుచుకుంటుంది అంటే ధ్యానించుకుంటూ ఉంటుంది, మనసులోనే పెట్టుకుంటుంది. కానీ ఏది కూడా బయటికి రివీల్ చేయట్లేదు అమ్మ మరియ తల్లి. అందుకే ఇదిగో మనం ఈరోజు కొనియాడుతూ ఉన్న పండుగ కూడా నిర్మల హృదయ నిష్కలంక మాత హృదయం, అమలోద్భవి మాత. అందుకే అండి పేర్లు కథోలిక శ్రీసభ దేవుడు చెప్పాడు కాబట్టి అమ్మ మరియ తల్లి దర్శనమిచ్చి ఎంతో మంది బిడ్డలతో, పునీతులతో, పోపు గారులతో మాట్లాడింది కాబట్టి ఇదిగో ఆ విశ్వాస పరమ రహస్యాన్ని కథోలిక శ్రీసభ మర్చిపోకూడదు అని ఇవన్నీ మనకి అందిస్తూ ఉన్నారు, చారిత్రక విషయాలను కూడా. అది మనం విశ్వసించకుండా నాకు కళ వస్తేనే నేను నమ్ముతాను, నాకు దర్శనం వస్తేనే నేను నమ్ముతాను అని అంటే నువ్వు నేను ఈ పాపలోకంలో జీవిస్తున్నాము, ఎన్నోసార్లు పాపంలో పడిపోతూ ఉన్నాము. దేవుడు పుట్టినప్పుడు, దేవుడు మరణించినప్పుడు మనం లేము. కానీ అప్పటి నుంచి ఉన్న కొన్ని తరాలు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటే గతించిపోతాయండి కొన్ని విషయాలు. అదేవిధంగా గతించిపోకుండా ఎన్నో విషయాలు జాపెట్టిన గొప్ప మన కన్న తల్లి ఈ కథోలిక శ్రీసభ. అంటే ఇన్ఫర్మేషన్స్ ని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా మనందరికీ అందిస్తూనే ఉన్నారు. అందుకే కదండి మరియ తల్లి ఎన్నో చోట్ల రక్త కన్నీరు ద్వారా నేను ఉన్నాను, నా కుమారుడిని చూడండి, నా కుమారుడు చెప్పినట్లు చేయండి అని మనందరికీ చెప్తూ ఉందండి మరియ తల్లి. అయితే నిన్నటి రోజున మనం ధ్యానించిన అంశం ఏంటంటే మనందరికి తెలుసు, యేసునాథుని తిరు హృదయ మహోత్సవము. హృదయం అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ప్రేమ, అవునా? ఓకే. అయితే మనం కరెక్ట్గా ఆలోచిస్తే హృదయం అనగానే మన యొక్క శరీరానికి
ఆ యొక్క బ్లడ్ పంపింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హార్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్క యాక్షన్ అయినా మనం చేయాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళి బ్రెయిన్కి వెళ్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మనకు శరీరం అనేది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అవునా అండి? ఎస్. అయితే ఆ యొక్క బ్లడ్ పంపింగ్ అనేది మెయిన్ ఫంక్షనాలిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే హృదయం నుంచి, హార్ట్ నుంచి. అయితే రక్తముతో మనం చూస్తూ ఉంటాం. అంటే హృదయం అనగానే మనకి రక్తం కూడా గుర్తొస్తూ ఉంటుంది. యేసు ప్రభువు వారు మనం ఎంతగా ప్రేమించాడంటే ఇదిగో తన యొక్క రక్తాన్ని ఇదిగో మన పాపంలో కొరకై క్రయధనముగా అర్పించున్నాడు. తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించున్నాడు ఆ పిత సర్వేశ్వరుడు. అవునా? ఎస్. అయితే అమ్మ మరియ తల్లి యేసు ప్రభువు వారికి రక్త సంబంధం ఉంది, పేగు బంధం ఉంది. అవునా అండి? ఎస్. బెత్లెహేంలో పుట్టాడా యేసు ప్రభువు వారు? ఎస్. అమ్మ మరియ తల్లి గర్భాన పుట్టాడా? ఆ వాక్యం కూడా ఉందా? ఎస్. మరి ఈ వాక్యాలు నువ్వు నమ్మినప్పుడు తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న బంధాన్ని విడదీయడానికి నువ్వెవరు, నేనెవరు కదండి? ఆ బంధం ఎప్పుడు అలానే ఉంటుంది కదా. దేవుడి యొక్క చిత్తాన్ని చేసిన వారే నా తల్లియు, నా తండ్రియు, నా సహోదరుడు అని అనబడతారు అని పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. అమ్మ ఆల్రెడీ దేవుడి చిత్తం చేసింది. ఎలా చెప్పొచ్చు ఈ వాక్యం అంటే ఇదిగో లూకాసు వార్త 1వ అధ్యాయంలో 38వ వచనం. అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని కంప్లీట్ డిస్కషన్ అయిపోయిన తర్వాతే అక్కడ నుండి అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. అంటే అమ్మ మరియ తల్లి ఒప్పుకుంటుంది ఏంటి అంటే ఇదిగో నేను ప్రభు దాసురాలను, దేవుడు చెప్పినట్లే నాకు జరుగునుగాక. అంటే దేవుడి చిత్తానికి లోబడిందండి అమ్మ. అందుకే అమ్మని తరతరముల వారు ధన్యురాలు అని అంటారు అని ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తున్నాం. అవునండి? ఎస్. కాబట్టి నిందించడం కాదండి, క్వశ్చన్ చేయడం కాదండి, పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి. అయ్యా నాకు వివరించు ఈ వాక్యములందరి నిజమైన రహస్యాన్ని నాకు చెప్పయ్యా అని మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకి వివరిస్తాడండి. అంతేగాని మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అన్నీ డైరెక్ట్ వర్డ్ ఉండాలి అని అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు రివీల్ చేయడానికే కదా మనకి పిత సర్వేశ్వరుడికి, పుత్ర సర్వేశ్వరుడికి మధ్యలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉంది. ఎందుకు అనంటే ఇదిగో రివీల్ చేయడానికి, అర్థం కాని విషయాన్ని రివీల్ చేయడానికి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో అనుకుంటానండి, నీవు ఎరగని సంగతులను నేను నీకు వివరించదును, నీవు నన్ను పిలుతువేని అని అన్నాడు దేవుడు. ఈ యొక్క సంగతులు అవే. కాబట్టి అమ్మ మరియ తల్లిని దూషించడం పక్కకు పెట్టేసి, అమ్మ మరియ తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడడం పక్కకు పెట్టేసి, నీ తండ్రిని నువ్వు ఏ విధంగా అయితే అడగడానికి అప్పుడప్పుడు మొహమాట పడతావు, అంత పరిశుద్ధత లేదండి మన దగ్గర. అసలు మీరు ఏమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. దేవుడిని చూసే అంత పరిశుద్ధతే మనకుంటే మరి దేవుడు కనబడాలి కదా, మనకి కనబడట్లేడు. అవునా? ఎస్. అందుకే దేవుడికి మనకి మధ్య ఎన్నో పాపాలు, ఎన్నో ఆలోచనలు అడ్డుగోడగా ఉన్నాయి. కాబట్టి అమ్మ మరియ తల్లిని మనం అడిగితే మధ్యస్థ ప్రార్థన లాగా త్వరగా మన ఈ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరవేస్తుంది అమ్మ మరియ తల్లి. దర్శన గ్రంథంలో మనం చూసామండి 3, 5, 7 అధ్యాయాలలో అనుకుంటాను. అక్కడ పరిశుద్ధుల ప్రార్థన దేవదూతలు, ఎంతో మంది పునీతులు ధూపము వలె దేవుడి యొక్క సన్నిధికి చేరవేస్తూ ఉన్నారు అని ఉంటుందండి. అవునా? ఎస్. అంటే అక్కడ ఎవరున్నారు? ఇక్కడ చనిపోయిన వారు ఎంతమంది పునీతులు, అమ్మ మరియ తల్లి, గొప్ప గొప్ప వ్యక్తులు, హతసాక్షులుగా మారిన వారు, దేవదూతలు దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నారు. అందుకే కదా గాబ్రియల్ దేవదూత వచ్చి మరియ తల్లితో మాట్లాడుతుంది. దేవుడు పంపించినందుకే కదా. దేవదూతలు ఉన్నారా? ఉన్నారు పరలోక రాజ్యంలో. ఈ సింపుల్ థింగ్స్ కూడా మనకు అర్థం కాకపోతే ఎలా అండి? కాబట్టి ఈరోజు మనం అందరము అమ్మ మరియ తల్లి నిష్కలంక మాతే అయిన మన అమ్మ మరియ తల్లి హృదయం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆ హృదయము ఎంత గొప్పదంటే అండి, ఒక చిన్న వాక్యం అండి చివరిగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ సమయంలో. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయము 22 నుంచి మనము 35 వచనాల వరకు చూసుకుంటే అండి, ఈ సందర్భం ఏంటంటే ఇదిగో యెరూషలేము దేవాలయంలోకి అమ్మ మరియ తల్లి యోసేపు గారు వచ్చి శిశుని అంటే పుట్టిన బాలయేసు గారిని సమర్పిస్తూ ఉన్నారు ఆ సమయంలో. అయితే ఆ సమయంలో అప్పటి వరకు ఇదిగో రక్షకుణ్ణి చూసేంత వరకు నేను చనిపోకూడదు అనే ఒక గట్టి పట్టుదలతో ఉన్న సిమియోను అనే ఒక నీతిమంతుడు, ఒక దైవ భక్తుడు, అంటే మనం ప్రవక్త అని చెప్పొచ్చండి. ఆ ప్రవక్త దేవాలయంలోకి వచ్చిన ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే ఇదిగో సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని, యేసు ప్రభువు వారు అప్పటికి బాలుడు అండి. అవునా? అప్పటికి ఏ మానవుడికి, ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియదు యేసు ప్రభువు వారి శిలువలో మరణిస్తారని.
అయితే రక్షణను నేను కనులారా గాంచితిని, అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. ఓకేనా అండి? ఎస్. అయితే దీని తర్వాత ఇంకో గొప్ప మాట చూడండి, 33వ వచనము. బాలుని గురించి అంటే బాలయేసు గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. 35వ వచనం. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఆమేన్. అవును, అమ్మ మరియ తల్లి యొక్క హృదయాన్ని దూసుకొని పోనున్నది. ఏంటి? యేసుప్రభువు వారు మరణించే సమయం అది. అంటే ఏ తల్లైనా తన కుమారుడు మరణిస్తూ ఉంటే కూర్చుంటుందా అండి చేతులు కట్టుకొని? చంపండి పర్లేదని అంటుందా? లేదు కదండి. ఎంత మరణ బాధ, ఎంత మరణ వేదన, ఆ యొక్క గుండె తరుక్కుపోయి ఉంటుంది, ఆ గర్భము పేగులు మొత్తము సతమతమై ఉంటాయి. ఆ తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న రక్త సంబంధము, ఆ అనుబంధము, ఆ బంధము, ఆ పేగు బంధం అనేది ఎంతో ఘోరమైన వేదనకు గురై ఉంటుందండి. అందుకే అమ్మ మరియ తల్లి నిర్మల మాత, అమ్మ మరియ తల్లి యొక్క హృదయము నిర్మల హృదయం అంటున్నాం. ఎందుకు అంటే అమ్మ ఏది జరిగినప్పటికీ తనంతట తానుగా దేవుణ్ణి అడుగుతూ స్మరించుకుంటూ ఉంటుంది, మరణ చేసుకుంటూ ఉంటుంది. అంతేగాని బయటికి ఏది కూడా చెప్పలేదు, ఏది కూడా చేయలేదు. అమ్మ ఏది కూడా పెద్ద పెద్దగా మొత్తుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూడలేదండి. మరియమ్మ స్తోత్ర గీతం పాడడం తప్ప. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అందుకే మరియ తల్లికి, యోసేపు గారులకి ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఇదిగో యేసు ప్రభుల వారు వచ్చి 12 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి విధేయుడై జీవించాను. ఎప్పటి వరకు అండి? ఎప్పుడు స్టార్ట్ చేశారు మన యేసు ప్రభుల వారు ప్రీచింగ్ ని, దేవుడి యొక్క పరిచర్యను? 30 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు. అంటే 30 ఏళ్ళు యేసుప్రభుల వారు ఎడారిలో పెరిగారు అనుందా? లేదు కదా. యేసుప్రభుల వారు 12 సంవత్సరాల ప్రాయం కలిగినప్పుడు తన యొక్క తల్లికి తండ్రికి తిరిగి వచ్చి నజరేతుకి తిరిగి వచ్చి విధేయుడాయను అని వాక్యం సెలవిస్తుంది. అంటే 30 ఏండ్ల జీవితము అమ్మ మరియ తల్లి యోసేపు గారు కాచి కాపాడారు. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇదిగో తల్లి పెంపకం. తండ్రి పనుల మీద బయటికి వెళ్తూ ఉంటే తల్లి పోషణే అండి ఉండేది. అంటే తల్లి పెంచిన విధానమే ఆ యొక్క బిడ్డల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. బిడ్డలు జీవించే జీవిత విధానమైన, దేవుడికి లోబడే ఒక తత్వమైన, ఇంకా ఏదైనా. కాబట్టి అమ్మ మరియ తల్లి గర్భం నుంచి యేసుప్రభుల వారు వచ్చారు, అది మనం మర్చిపోవద్దు. దేవుడే స్వయాన దైవ కుమారుడే, దైవ సంభూతుడే ఈ లోకానికి వచ్చి ఇమ్మానుయేలు దేవుడే తన తల్లికి తండ్రికి విధేయత చూపిస్తూ ఉంటే మరి మనం ఏ పాటి వారము? మనం ఇంకా పురుగులమండి. మన యొక్క జీవితము గడ్డిపోచ వంటిది. మన ఈ జీవితము పక్షుల కంటే హీనంగా బ్రతుకుతున్నాము ఈ రోజులలో. జంతువుల కంటే ఘోరమైన స్థితిగతుల్లో ఉన్నాము. ఎందుకు అంటే ఇదిగో ఒక చాప దేవుడి యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉంది, ఒక గాడిద దేవుడి యొక్క దివ్య సప్రసాదం ముందు మోకరించగలుగుతూ ఉంది. అదేవిధంగా మన అద్భుతాల పునీత అంతోని వారు దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని వాక్యాన్ని చెప్తూ ఉంటే మనుషులు వినలేకపోతూ ఉన్నారు. కానీ ఆ యొక్క సముద్రంలో ఉన్న చేపలు పైకి లేచి మరి వింటూ ఉన్నాయంట. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమైంది? ఆనాడు యోనా ప్రవక్త కూడా 2వ మారి చెప్తేనే వెళ్ళాడండి. కానీ ఆ యొక్క చేప మాత్రము చెప్పగానే 3 రోజులు తన గర్భంలో పెట్టేసుకుంది. ఎవరిని? యోనా ప్రవక్తని. మరి మనం ఎందుకండి ఇలా ఉన్నాము? ఏదైనా చెప్తే ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? ఎందుకు అమ్మ మరియ తల్లిని ఇంకా 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 మనం నమ్మలేకపోతున్నాం? నమ్ము, దేవుడి తల్లి అమ్మ మరియ తల్లి. అందుకే యేసునాథుని తిరుహృదయం మహోత్సవం తర్వాత నెక్స్ట్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఒక గొప్ప పండుగ. ఏంటంటే అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత హృదయం గురించి ధ్యానిస్తూ ఉన్నాము. నిర్మల హృదయం గొప్పతనం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మన తల్లులే ఒక్కొక్కసారి నీ బిడ్డో, నీ కూతురో, నీ కొడుకో ఇంకో 10 రోజులలో చనిపోతూ ఉన్నాడంటే ఎంత భయంకరంగా ఉంటుంది. 10 రోజులు కాదండి, ఒక 10 సంవత్సరాల తర్వాత అసలు రోజు నీకు చనిపోయినట్టే ఉంటుంది. ఇంకా అమ్మ 10 సంవత్సరాల తర్వాత చనిపోతాడని ఆ 10 సంవత్సరాలు అసలు నీకు జీవితమే గుర్తుండదు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి 30 ఏండ్లండి. అమ్మ మరియ తల్లి 30 ఏండ్లండి యేసు ప్రభుల వారిని పెంచింది. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. నువ్వు నేను అనుకుంటున్నాను సాధారణ విషయం కాదు. 3 ఏళ్ళు పెంచి చూడు ఒక బిడ్డని, నీకు తెలుస్తుంది ఎంత కష్టమో. వాడి మాటినడు.
అలాంటిది అమ్మ మరియ తల్లి అంత గొప్పగా పెంచింది. తల్లిదండ్రులకు విధేయుడాయను, ఇది మనం మర్చిపోవద్దు. మనమును దేవుడే తల్లికి విధేయుడైతే, దేవుడి యొక్క ప్రియమైన శిష్యుడు యోహాను గారే తన సొంత ఇంటికి మరియ తల్లిని తీసుకువెళ్తే, మరి ఆఫ్టర్ ఆల్ మానవ మాతృలుగా జీవిస్తున్న మనము మరి ఇంకెంత గొప్పగా దేవుణ్ణి విశ్వసించాలి, ఇంకెంత గొప్పగా దేవుడి యొక్క మాటలను నమ్మాలి, దేవుడికి లోబడాలండి. పాపాత్మమైన మన జీవితాలే దేవుడు పరిశుద్ధత వైపు నడిపిస్తానని చెప్తూ ఉంటే మనం ఇంకెంత ఘనంగా నమ్మాలి కదండి. ఎస్. కాబట్టి చివరిగా ఒక గొప్ప వాక్యం ధ్యానిద్దాం. అదేంటంటే, అమ్మ మరియ తల్లి పవిత్రమైనది అని ఎక్కడగా లేదు కదండి. ఇదిగో నేను పవిత్రుణ్ణి, నా వలె మీరును జీవించండి, నేను పవిత్రుణ్ణి కాబట్టి మీరును పవిత్రులై ఉండండి అని ఓల్డ్ టెస్టమెంట్ లో, ఇదిగో నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులుగా జీవించండి అని న్యూ టెస్టమెంట్ లో, కొత్త నిబంధనలో ఉంది. మరి మరియ తల్లి గురించి ఎక్కడా కూడా పవిత్రురాలు పరిశుద్ధురాలు అని లేదు కదండి. మరి మీరు ఎలా చెప్తున్నారండి అని ఒక క్వశ్చన్ మీకు వస్తాయండి. ఈ యొక్క బైబిల్ వర్షాలు మనం చూద్దాం ఇప్పుడు చివరిగా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం అండి. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడైన ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, అంటే పలుకుచున్నాడు, నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను. చూడండి మాట ఎంత గొప్పగా ఉందో. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను. ఫర్ ఎగ్జాంపుల్, యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు, అంటే సొలొమోను రాజు కట్టినప్పుడు చాలా పెద్దగా ఉందండి, చాలా గొప్పగా కట్టాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడును. దీనికి ఇంకొక మాట మనం టాలీ చేద్దాము. అదేంటంటే, నేను గొప్పవాడను, నేను సర్వోన్నతుడను, ఆది అంతమును అన్నీ నేనే చేసినాను, సృష్టించున్నాను. భూమి నా పాదపీఠము, ఆకాశము నాకు సింహాసనము, మీరు నాకు ఎలాంటి మందిరము కట్టెదరు అని అన్న దేవుడే సొలొమోనుతో నాకు మందిరం కట్టమన్న తర్వాత చెప్తున్న మాట, నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను. ఇది గుర్తున్నారు మనకి. అయితే దేవుడు ఒక దేవాలయం కట్టేటప్పుడు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్, ఎన్నో కండిషన్స్, ఎన్నో కొలతలు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చి, ఇలా కట్టండి, అలా కట్టండి, ఇలా కట్టండి, అలా కట్టండి అని చెప్తూ పవిత్రమైన స్థలంలో నేను నివసిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అమ్మ మరియ తల్లి గర్భములో దేవుడు ఉండాలనుకుంటే, పుట్టాలనుకుంటే, మరి పవిత్ర స్థలం కానిదే ఉంటాడా? పవిత్ర స్థలం కానిదే దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం వచ్చాడా? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాము, ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనము, అవర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్, మన దేహము పరిశుద్ధాత్మకు నిలయము అని అంటామండి. మరి మన దేహమే పరిశుద్ధాత్మకి నిలయం అయితే, మనమే పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, మరి లోక రక్షకుడు అంటే దేవుడి యొక్క కుమారుడు ఒక గొప్ప స్థలంలో పుట్టాలి అని దేవుడు అనుకోడా? పవిత్రమైన స్థలంలో పుట్టాలి అని దేవుడు అనుకోడా? ఏ పాపము అంటని స్థలం నుంచి దేవుడు ఉద్భవించాలి అని దేవుడు అనుకోడా? అనుకుంటాడు. అందుకే మరియ తల్లి యొక్క గర్భము పవిత్రమైనది. ఎప్పుడు దేవుడు చెప్పిన ఆ నిమిషమే కాదండి, అమ్మ మరియ తల్లి పుట్టినప్పటి నుంచి, ఆ యొక్క అమ్మ మరియ తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పటి నుంచి పరిశుద్ధురాలు. ఎలా చెప్పొచ్చు అంటే, ఇదిగో అన్నమ్మ జ్వాకిములు అనే ఒక దంపతులకి అమ్మ మరియ తల్లి గురించి ప్రార్థించినప్పుడు, వృద్ధాప్యములో కడు వృద్ధులై ఉన్న వారికి దేవుడు ఒసగిన ఏకైక సంతానమే అమ్మ మరియ తల్లి. పరిశుద్ధురాలు. అన్నమ్మకి జ్వాకిములకి అబ్రహాముకి సారాలకు ఇచ్చినట్లుగా దేవుడు వాగ్దానం ఇచ్చి వారి యొక్క గర్భంలో అమ్మ మరియ తల్లిని పుట్టించినాడు. దాని తర్వాత అమ్మ మరియ తల్లి గర్భంలో నుంచి యేసు ప్రభువు వారు పుట్టాలంటే, ఇదిగో అమ్మ మరియ తల్లి యొక్క శరీరము నిష్కల్మషమైనది, అంటే అమ్మకి ఏ పాపము అంటలేదు, జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. అమ్మ యొక్క పుట్టుకలో కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. అమ్మ యొక్క పుట్టుకలో కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఉంది, పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాలా. ఎప్పుడు ఆ అక్షరమే కాదు, అమ్మ పుట్టక ముందు నుండి దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహాన్ని మొత్తము పొందుకునే యొక్క పరిపూర్ణత అమ్మ మరియ తల్లిలో ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన దేహము దేవుడికి నిలయము, దేవుడికి ఆలయమైనప్పుడు, అమ్మ మరియ తల్లి గర్భము దేవుడే పుట్టాలన్నప్పుడు
అమ్మ అణువణువు పరిశుద్ధతలో నడిచింది అనే విషయం మనకు గుర్తుండాలి. అదేవిధంగా ఇంకొక అంశం మనం ధ్యానిస్తాండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ వాక్యం కూడా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. దేవుడు స్వయంగా ఇర్మియా ప్రవక్తతో పలుకుతూ ఉన్నాడు. ఏమని? నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉంటిని. ఎవరిని? ఇర్మియా ప్రవక్తని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్ర పరిచితిని. చూడండి ఈ వర్డ్, నీవు పుట్టక ముందే నిన్ను పవిత్ర పరిచితిని. ఇర్మియా ప్రవక్త గారు అమ్మ మరియ తల్లి కంటే గొప్పవారు ఏం కాదు. అమ్మ మరియ తల్లి ఆదికాండం 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. ఇర్మియా ప్రవక్త గారు ఇర్మియా గ్రంథం నుంచి మాత్రమే ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి దయచేసి. జాతులకి ప్రవక్తగా నియమించారంట. ఎవరు? ఇర్మియా ప్రవక్త గారిని దేవుడు జాతులకి ఒక ప్రవక్తగా నియమించాడు. ఇదిగో పుట్టక ముందే నేను నిన్ను పవిత్ర పరిచితిని, మాతృ గర్భమున రూపొందక మునిపే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుల వారు రూపొందక మునిపే ఇదే వాక్యము అమ్మ మరియ తల్లికి టాలీ చేస్తే అసలు అమ్మ మరియ తల్లి ఇంతకన్నా గొప్పది, ఇంతకన్నా గొప్పది గొప్పది గొప్పది, అసలు కౌంట్లెస్, చెప్పడానికి కూడా ఇంకా నువ్వు మాటలు లేవండి. అమ్మ మరియ తల్లి ఎక్కడ, ప్రవక్తలు ఎక్కడ? అమ్మ మరియ తల్లి యొక్క రక్షణ ప్రణాళికలో ఒక ముఖ్యమైన పాత్ర. మనమందరం గడ్డిపోచనం అండి, ప్రవక్తలైనా ఇంకెవరైనా కూడా. దేవుడి యొక్క ప్రణాళిక గొప్పది. దేవుడు పిలవాలనుకుంటే ఇంకో 100 మందిని పిలుస్తాడు. ఇదిగో అన్నాడు కదండి, ఇదిగో అబ్రహామే కాదు, అబ్రహాం అంటున్నారు కదా, ఇదిగో రాళ్ల నుండి సైతం నేను పిల్లల్ని పుట్టించగలను అని. అంటే అబ్రహాముని కూడా అంటే తక్కువ చేసినట్టు కాదండి, కానీ కంపారిజన్ అనేది చూడండి మీరు. కాబట్టి అమ్మ మరియ తల్లి కూడా అన్నమ్మ గర్భములో పడక ముందే పవిత్రపరచబడింది. మరి అమ్మ మరియ తల్లే పవిత్రపరచబడితే అన్నమ్మ గారి యొక్క గర్భములో మరి అమ్మ పవిత్రపరచబడదా? అమ్మ శరీరం మొత్తము, దేహం మొత్తము, ఆత్మయు అన్ని దేవుడి యొక్క అడుగుజాడులలో నడిచింది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలి. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచిందని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించుతుంది. అమ్మ మరియ తల్లిని ప్రవక్తగా కాదండి, దేవుడి తల్లిగా నియమించాడు దేవుడు. అందుకే అమ్మ గొప్పది. అందుకే నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. అమ్మ అంటే ఇష్టము, ప్రేమ, నమ్మకము, గొప్ప గౌరవం, అధికమైన గౌరవం. అమ్మనే నేను మధ్యస్థ ప్రార్థనలు ఎక్కువగా అడుగుతూ ఉంటాను. కాబట్టి మనందరికి కూడా తెలియాల్సింది ఒకటే, దేవుని ప్రేమించు, తప్పు లేదు. ఇదిగో నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని దేవుడు ప్రేమించమని అన్నాడు కదా. మరి ఆ పొరుగు వారిలో కనీసం అమ్మ మరియ తల్లి కనబడిపోతే, బిడ్డ ఇంక నీ జీవితం ఎందుకమ్మా, ఎందుకయ్యా ఇంక నీ జీవితం? పొరుగు వారిని చూసినట్లు కూడా అమ్మని చూడట్లేదండి ఈ రోజుల్లో కొంతమంది. దేవుడి తల్లి అయినప్పటికీ అది నీకు స్వీకరించుకోలేకపోతున్నావు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు అంటే అది నీ కర్మ, నీ పాపం. అది దేవుడి యొక్క రాకడ సమీపంలో ఉంది అంటే నువ్వు పోయే రాకడని అర్థం అండి, దేవుడు వచ్చే రాకడని కాదు. వెళ్తే ఏడికి వెళ్తావు, నరకానికి వెళ్తావు అమ్మ మరియ తల్లిని నువ్వు విశ్వసించకపోతే. ఎందుకంటే దేవుడి వాక్యం విశ్వసించట్లేవు కదా నువ్వు. కాబట్టి దయచేసి ఏదైనా గట్టిగా మాట్లాడి ఉంటే క్షమించండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడండి. నిజాలు మాట్లాడు. ఎంతమంది ఎలా ఉన్నా ఏమనుకున్నా కూడా నిజము తప్పకుండా మనం మాట్లాడాలి. అది నిప్పు వంటిది కాబట్టి అది అగ్ని వలె మనల్ని కాల్చివేస్తూ ఉంది. 2 అంచుల ఖడ్గము కూడా మనల్ని చంపదండి, ఇది ఖండిస్తూ ఉంది, మనల్ని సరిచేస్తూ ఉంది. అంతే. ఇటు చెప్పేవారిని సరిచేస్తూ ఉంది, అటు వినేవారిని సరిచేస్తూ ఉంది. అందుకే 2 అంచుల ఖడ్గము అని వాక్యానికి పేరు దేవుడు పెట్టినాడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి దేవా, నిన్నటి రోజున మేము యేసునాథుని తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడి తండ్రి, ఈ రోజున అమ్మ మరియ తల్లి యొక్క హృదయం గురించి గొప్పగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఆ హృదయం ఎంత గొప్పదంటే, ఇదిగో కుమారుడు చనిపోతున్నాడు అని తెలిసినప్పుడు దేవదూత దర్శనమిచ్చి ఇదిగో కుమారుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోండి అనగానే భయంగా నా కొడుకుని కాపాడుకోవాలని ఆతురగా త్వరగా ప్రయాణమైపోయిన యోసేపు గారు, అదేవిధంగా మరియ తల్లి యొక్క ప్రేమ మాకు కనబడుతూ ఉంది. దాని తర్వాత యేసు ప్రభుల వారు స్లీవని మోస్తూ ఉన్నప్పుడు అమ్మ మరియ తల్లి ఎదురు పడింది, ఎంతో బాధలు పడింది. దాని తర్వాత స్లీవ క్రింద యేసు ప్రభుల వారు చనిపోయినప్పుడు కూడా అక్కడే ఉంది. అప్పటికీ కూడా యేసు ప్రభుల వారు తన యొక్క బాధ్యతను విడిచిపెట్టుకోకుండా
అమ్మ మరియతనికి ఇంకా ఎవరు పిల్లలు లేరు కాబట్టి 33.5 ఏళ్ల సంవత్సరంలో యేసుప్రభుల వారు మరణించినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడ లేరు కాబట్టి, ఏ ఒక్క మరియతల్లికి పిల్లలు లేరు కాబట్టి, యోసేపు గారికి మరియతల్లికి పిల్లలు అసలు పుట్టలేదు కాబట్టి, దాని తర్వాత అందుకే ఇదిగో యోహాను నా తల్లిని స్వీకరించు, ఇదిగో తల్లి నీ కొడుకు అని దేవుడు అక్కడ ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని చూపించినాడు. అందుకే యోహాను గారు తన సొంత ఇంటికి తీసుకుని పోయాడు. అయ్యా, అదేవిధంగా మేమందరం కూడా అమ్మ మరియతల్లి ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలను, ఎన్నో కన్నీళ్లను అమ్మ హృదయంలోకి కత్తి వలె దూసుకు వెళ్ళిపోయినప్పటికీ అమ్మ హృదయాన్ని నిర్మల హృదయముగా మార్చుకుంది. నిర్మలంగా నీలో జీవిస్తుంది. ఇదిగో తండ్రి ఆనందంతో నిన్ను కొనియాడుతూ ఉంది. నా హృదయము దేవుని అందు ఆనందించున్నది అని మరియమ్మ స్తోత్ర గీతములో అమ్మ మరియతల్లి పలికి ఉంది. తండ్రి దేవా, అదేవిధంగా అమ్మ మరియతల్లి హృదయ శుద్ధి కలది కాబట్టి హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఇప్పుడు అమ్మ మిమ్మల్ని దర్శించింది కాబట్టి ఇదిగో పరలోక రాజ్యంలో దర్శన గ్రంథంలో చెప్పబడిన విధంగా 12వ అధ్యాయంలో అమ్మ మరియతల్లి ఆ యొక్క పరలోక రాజ్యంలో మీ పక్కనే ఉంది నా తండ్రి. ఇది మేము విశ్వసిస్తున్నాం. మా అందరికీ ఈ యొక్క వాక్యాలను మీరు రివీల్ చేసినందుకు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయాన్ని నాకు అందించినందుకు తండ్రి, మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ అయ్యా, చూసిన ఈ వీడియోని మేము షేర్ చేసే కృపను దయచేయండి. చూసిన అమ్మ మరియతల్లి యొక్క గొప్పతనాన్ని ఎదుటి వారికి తెలియజేసే కృపను మాకు దయచేయమని దేవా, మా చేతులను ఆశీర్వదించండి, మా నేత్రాలను ఆశీర్వదించండి, విన్న చెవులను ఆశీర్వదించండి, హృదయ అంతరంగాన్ని దీవించమని, మా హృదయాన్ని చూస్తున్న నీ యొక్క ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని, మా కుటుంబాల యొక్క అందరి హృదయాన్ని పేరు పేరున అమ్మ నిష్కలంక మాతి అయిన నీ యొక్క హృదయానికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మీరు తీసుకున్న మా ఈ జీవితాలను తండ్రి యేసునాథుని దివ్య తిరుహృదయానికి సమర్పించమని ఎల్లవెల్లా తల్లి వలె మా అందరి కోసం ప్రార్థించుతున్నందులకు అమ్మ మీకు కూడా స్తోత్రం. అమ్మ వందనము తల్లి, మా అందరి కోసం ప్రార్థించమని. మా తండ్రితో మీరు ముచ్చటిస్తూ ఉన్నారు. పిత సర్వేశ్వరుతో, పుత్ర సర్వేశ్వరుతో, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడితో ఐక్యమై జీవిస్తున్న మీ జీవితం ఎంతో గొప్పది తల్లి. ఆ జీవితాన్ని మేము కూడా అనుసరించి ఆశ్చర్యించినట్లుగా మమ్మల్ని, మా జీవితాన్ని యేసు పలికినట్లు చేయండి అని మమ్మల్ని కూడా యేసు ప్రభుల వారి యొక్క మార్గంలో నడిపించమని మిమ్మల్ని గోజారుతూ ఈ చిన్ని ప్రార్థనను చూస్తున్న బిడ్డలందరికీ కూడా ఒక మంచి హృదయాన్ని, గొప్ప హృదయాన్ని, షేర్ చేసే హృదయాన్ని, మీ గొప్పతనం ఎంతో మంది ప్రజలకు తెలియజేసే హృదయాన్ని ఆ బిడ్డలు కూడా దయచేస్తారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. In Jesus' precious name. Amen. Hallelujah. Please subscribe to my channel, My Voice Only for Jesus. God bless you all. Amen. Hallelujah.